ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 593వ నామం గోప్తా. అంటే నిరంతరం మెలకువతోనే ఉండి జగత్తుని రక్షించే స్వామి అని అర్థం. అంటే గుప్తంగా ఉంటాడు, రహస్యంగా ఉంటాడు, కనపడకుండా ఉంటాడు, జగత్తునంతటిని కూడా రక్షిస్తూ ఉంటాడు. అటువంటి స్వామిని గోప్తా అన్నారు. తను మాయ చేత తన స్వరూపాన్ని కప్పిపుచ్చుకుని గుప్తంగా రహస్యంగా ఉండి జగత్తుని రక్షించే స్వామిని గోప్తా అన్నారని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. నిరంతరం మెలకువతో ఉండి జగత్తును రక్షించే స్వామి అంటున్నారు. మరి చాతుర్మాసంలో నిద్రపోతాడంటారు కదా అని సందేహం వస్తుంది. ఆయన చక్కగా ఆ యోగా నిద్రలో ఉంటారు, అరమోడ్పు కన్నులతో ఉంటారు, అన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. కానీ మనం అనుకుంటాం ఆయన నిద్రపోతున్నాడు అని. అందుకే ఆయన నిద్రపోతున్నాడు, మనం ఏమి చేసినా చెయ్యకపోయినా పర్లేదు, ఆయనకేం తెలియదు కదా అని అనుకుంటారు. మరి కార్యక్రమాలు ఆయన ప్రీతి కోసం చేస్తారు అని ఆయన చూస్తూ గమనిస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకోకపోతే మనం అజ్ఞానంలో పడిపోయి ఏమీ చెయ్యకపోతే అధోగతిలో పడిపోతాం. ఆ చాతుర్మాసం అన్నాళ్ళు కూడా మరి ఎన్నో ఆ నెలలు 4 ఎన్నో పూజలు కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, పండగలు. అవన్నీ ఆ రకంగా ఏర్పాటు చేసి మనందరితో కూడా ఆ పూజలన్నీ చేయించి పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుల్ని చేయటానికే అవన్నీ కూడా మన ఋషులు చక్కగా ఏర్పాటు చేశారు. మన సంప్రదాయంలో, ఆచారాల్లో, పద్ధతుల్లో అన్నీ కూడా మన ఆరోగ్యానికి, భౌతికంగా ఆరోగ్యానికి, మానసికంగా ఆధ్యాత్మికానికి కూడా సంబంధించే ఉంటాయి. కానీ ఏ పద్ధతి కూడా నిష్ప్రయోజనంగా ఉండదు. అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే మనకి అవి తెలియకపోతే ఏమీ లేదు అని అనుకోకూడదు. ఏముందో మనం తెలుసుకోవాలి. ఊరికే పెట్టరు పెద్దలు అనే భావం ఉండాలి. కానీ మరి ఆ ఆచారాలని కానీ, ఆ పద్ధతుల్ని కానీ, మన సంప్రదాయాలని కానీ తోలనాడటం, వాటిని తక్కువగా చూడటం అనేది మన అజ్ఞానానికి దారి తీస్తుందే కానీ మరి సుజ్ఞానానికి దారి తీయదు. అలా మనం ఆ సంస్కృతిని తెలుసుకొని నడుచుకుంటే మరి మంచి సుజ్ఞానము కలుగుతుంది, ఉత్తమ స్థితి మనకి కలుగుతుందే తప్ప ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ నామ స్మరణగానే ఆయన వంక చూసి ఆర్తిగా భగవంతుని ప్రార్థిస్తే అది ముక్తి దాకా తీసుకెళ్తాడు, ఆయనే తీసుకెళ్తాడు. మనం ఆయన వంక తిరిగితే చాలు. భగవంతుడు ఎప్పుడు ఈ సృష్టి అంతా ఆయన బిడ్డలే కదా. మన బిడ్డలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, మనల్ని పట్టించుకోలేదు. అప్పుడు ఏమనుకుంటాం, ఈ పిల్లలు వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళారో, ఏం చేస్తున్నారో, ఎంతసేపు అయిందో, అమ్మ నాన్న కూడా గుర్తు రాలేదు, వీళ్ళకి ఆకలి లేదు, ఇంటికి రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు అమ్మ ఆకలి అన్నం పెట్టు అని అడుగుతారా అని సిద్ధంగా ఉంచి ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ అని వాకిట్లో నుంచి వస్తే, అయ్యా నీకోసమే చూస్తున్నాను నాన్న, నువ్వు ఎప్పుడు వస్తావా పెడదామని చూస్తున్నాను, ఎంత సమయం అయితే అన్నం తినకుండా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని తల్లి ఆరాటపడుతుంది. ఎప్పుడు బిడ్డ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అలాగే మరి బిడ్డ వస్తే ఆ బిడ్డ కోసం ఎదురు చూసి, ఆ పిలుపు కోసం ఆరాటపడి, ఆ బిడ్డకు కావలసినవన్నీ అమర్చి చక్కగా అందించటానికి సిద్ధంగా ఉండి కూడా రాలేదని ఆరాటపడుతుంది.
మరి జగత్పిత అయినటువంటి పరమాత్మ కూడా అంతే. నా బిడ్డలు ఎప్పుడు నా వంక తిరుగుతారా, నన్ను ఎప్పుడు చూస్తారా, నా వంక ఎప్పుడు తిరుగుతారా, చూస్తే ఎప్పుడు మనం లాక్కుందామా అని చూస్తూ ఉంటాడు. మనం చూస్తే చాలు ఆయన అబ్బా నా బిడ్డ నా వంక చూశాడు అని మన బిడ్డ వాకిట్లోకి వస్తే ఆకలి ఎరిగి మరి వాళ్ళకి కావాల్సినవన్నీ ఎలా అందిస్తున్నామో అడగకుండానే సిద్ధం చేసి, అలాగే పరమాత్మ కూడా మనకి ఆయన బిడ్డలమైన మన అందరికీ కూడా ఆయన వంక తిరిగితే చాలు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆ పరమాత్ముడు కావలసినవి అందించి మనల్ని సంస్కరించి జ్ఞానవంతుల్ని చేసి ఆ పరమ గతిని ముక్తిని కూడా ప్రసాదిస్తాడు స్వామి. ఎందుకు ప్రసాదిస్తాడు అంటే ఆయన వంక తిరిగినందుకే ఆయన్ని ఆర్తిగా ఒక్కసారి భగవంతుడా నన్ను రక్షించు అన్నాను చాలు. నేను అజ్ఞానంలో ఉన్నాను, నాకేమీ తెలియదు అని ఆర్తిగా ఆయన్ని ప్రార్థిస్తే చాలు. ఏ పూజలు చేశాడు కన్నయ్య? మరి సాలేడు ఏం చేసింది? మరి పాము కాళహస్తిలో పాము, ఏనుగు, సాలేడు, మరి కన్నప్ప అందరూ ముక్తిని పొందారంటే వాళ్ళు ఏ వేదాలు చదువుకున్నారు, ఏ పూజలు చేశారు, ఏ విధంగా ఆయన్ని అర్చించారు, ఏం చేశారు? ఏమీ చేయలే. ఊరికే ఆ పువ్వులు తీసుకొచ్చి పెడితే ఆ పువ్వులు తీసేసి ఇంకొకళ్ళు పెట్టడం, ఆ పువ్వులు తీసేసి ఇంకొకళ్ళు పెట్టడం, అలా చేసి పరమాత్మనికి ప్రీతి పాత్రులై వాళ్ళందరూ కూడా ముక్తిని పొందారు. అంటే వాళ్ళ యొక్క భక్తిని మనస్సుని చూశాడే కానీ పరమాత్మ వాళ్ళు ఎన్ని పూజలు చేశారా ఏంటా అని, ఎలా చేశారు అని చూడలేదు. మంత్రాలు చదవలేదని అనుకోలేదు, మరి పద్ధతిగా చేయలేదని అనుకోలేదు. వాళ్ళ యొక్క భక్తికి ఆయన ద్రవించిపోతాడు. ఆయన కరుణా సముద్రుడు కదా పరమాత్మ, దయాస్వరూపుడు. ఆ దయంతా మరి బిడ్డల మీద చూపించకపోతే ఎవరి మీద చూపిస్తాడు? అందుకని ఆయన అట్లా నిరంతరం మెలకువతో ఉండి జగత్తు తను సృష్టించినటువంటి జగత్తుని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు గనక ఆయన్ని గోప్తా అన్నారు. మరి ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన జీవులు అందరం ఎక్కడి నుంచి వచ్చాం? మాయలో నుంచి వచ్చాం. అందుకని ఆ మాయ మనకి పరమాత్మకు మనకి అడ్డంగా మధ్యలో మాయ తెర ఉంది. ఆ మాయ తెరని తొలగించుకుంటే చాలు స్వామి దర్శనం, స్పర్శనం, మరి సన్నిధి అన్నీ లభిస్తాయి. ఆ మాయ చేత ఆయన ఏం చేస్తున్నాడు? తన స్వరూపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. కప్పిపుచ్చుకొని కనపడకుండా గుప్తంగా ఉంటాడు గనక ఆయన్ని గోప్తా అన్నారు. అంటే గోప్తా అంటే ఇక్కడ గుప్తంగా ఉండే స్వామి అని కూడా అర్థం ఉంది. మరి మనకు కనపడ్డ కదా స్వామి, దేవుడు అంటారు. ఎక్కడ కనపడుతున్నాడు? ఏడి ఉంటే చూపించండి అంటారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? పాపం ఎవరమైనా అందరం చెప్పలేం కదా. కానీ మరి దేవుడు, మరి మన తండ్రి ఉన్నాడు, కనపడుతున్నాడు. తండ్రి మనల్ని కన్నాడు కనుక తండ్రి అంటున్నాం. తాత ఉంటే తాత ఉన్నారు అంటున్నాం. ఆ తాతకు తండ్రి ముత్తాత ఉన్నారు. మరి ఆయన లేడు కదా, ఇప్పుడు లేడు అంటే ఎలా? ఆ ముత్తాతకు తండ్రి, అలా వంశపారంపర్యంగా ఎంతోమంది తర్వాత మనం వచ్చాం. వాళ్ళందరూ లేరు అంటే వాళ్ళు లేకపోతే మనం ఉన్నామా? లేము. ఇంకా అక్కడ దాకా కూడా అక్కర్లేదు. మన ముఖం ఉంది. మన ముఖం మనకు తెలుసా? మనకు కనపడుతుందా? మన వీపు ఉంది. మన వీపు మనకు కనపడుతుందా? మరి మనకు కనపడినప్పుడు మన ముఖం లేదు, వీపు లేదు అని మనం అంటామా? అనం కదా. మన ముఖం చూసుకోవాలంటే అద్దం చూసుకుంటాం. అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటాం. దానికి సుందరంగా చెయ్యాలని చక్కగా తయారు చేస్తాం. అందరికీ మన ముఖం బాగుండాలి అనుకుంటాం. మన ముఖం మనకి బాగుండాలి అనుకుంటాం. ఆ ప్రతిబింబం చూసుకుని మురిసిపోతాం. మరి ఆ ప్రతిబింబం చూసుకుని మన ముఖం మనం తెలుసుకుంటున్నామే. అలాగే
పరమాత్మని తెలుసుకోవడానికి జ్ఞానం, మనం జ్ఞానముతో పరమాత్మని తెలుసుకోవాలి. గుప్తంగా కరెంటు వైరులో కరెంటు ఉంది, అది కనపడుతుందా మనకి? కరెంటు లేదు అని ముట్టుకుంటే ఏమవుతాడు? అందుకని కనపడని దాన్ని, ప్రతిదాన్ని లేదు అంటాం. ఎంత అజ్ఞానం అంటే వైర్లో కరెంట్ లేదని అంటాము. మరి అందరికీ తెలుసు కదా, కరెంటు వైర్లో ఉంది. మరి కరెంటుతో పనిచేసేటువంటి యంత్రాలన్నింటిలో కూడా కరెంటు ఉంది. మరి అలాంటప్పుడు కరెంటు లేదని అంటామా? వాటిని అనుభవిస్తున్నాం కదా, కరెంటు అంటున్నాం, వాటికి దానికి సరఫరా చేస్తున్నాం, అవన్నీ ఉపయోగించుకుంటున్నాం, సుఖపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మరి కనపడదని లేదంటున్నామా? లేదంటే అర్థం లేదు కదా, అవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం కదా. అలాగే మరి మనం ముఖం లేదని అనలేము, కరెంటు లేదని అనలేము. పరమాత్మ అలాగే, పరమాత్మను కూడా లేడు అనటానికి వీల్లేదు. ఇవన్నీ ఎవరు సృష్టించారు? పరమాత్మ సృష్టించకపోతే ఎవరు సృష్టించారు? మమ్మల్ని ఎవరికి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు సృష్టించారు అంటారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలతో, వాళ్ళ తేజస్సుతో బిడ్డ తయారవటం నిజమే. ఆ బిడ్డని తల్లి గర్భంలో తయారు అవ్వటం అంటే తల్లి ఏమీ చేయలేదు. ఆ తయారవుతుంటే ఆ అనుభూతిని అనుభవించి ఆనందించటం తప్పితే ఆ అవయవాల్ని, వాటిని అమ్మ ఏమన్నా తయారు చేస్తోందా? తల్లి ఏం తయారు చేయట్లే. లోపల ఆ శక్తి, ఆ పరమాత్ముడు లోపల చిన్న రేణువు లాంటి ఆ తేజస్సుని అంత రూపాంతరం చెందించి శరీరాన్ని ఇచ్చి, మరి స్థూల శరీరాన్ని తయారు చేసి, ఆ స్థూల శరీరంలో సూక్ష్మంగా ఆయన చేరి ఆ శరీరాన్ని కదిలించి, ఆ తర్వాత మళ్ళీ ఈ సృష్టిలోకి బయటికి వచ్చి ఈ సృష్టి మాయలో పడిపోతాడు. మరి ఇవన్నీ లోపల బిడ్డ తయారవుతున్నాడు అంటే ఆ తల్లి మోస్తోంది, అనుభూతి చెందుతోంది. కానీ ఆ బిడ్డని తయారు చేసేది ఆ పరమాత్మ యొక్క చైతన్యమే. మరి అక్కడ గుప్తంగా ఉండి, పరమాత్మ గుప్తంగా అంటే రహస్యంగా మనకు కనపడకుండా ఉండి లోపల బిడ్డను తయారు చేస్తున్నాడు. మరి మన శరీరంలో ఎన్ని యంత్రాలు ఉన్నాయో మనకే తెలియదు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆ యంత్రాలు పనిచేస్తున్నాయి. మరి మన ఒళ్ళు మనకే తెలియదు, ఈ సృష్టి ఏమీ తెలియదు, మన శరీరమే మనకి స్పృహ లేదు. అలాంటప్పుడు మన శరీరంలో ఉన్న ఆ శ్వాసని ఎవరు ఆడిస్తున్నారు? లోపల ఇంద్రియాలన్నిటినీ ఎవరు పనిచేయిస్తున్నారు? మనం తిని పడుకుంటే అరిగేటట్లు ఎవరు చేస్తున్నారు? మళ్ళీ దాన్ని బయటికి వెళ్ళేటట్లు ఎవరు చేస్తున్నారు? ఈ శరీరం నిండా ఉన్నటువంటి అనేక యంత్రాలు ఏమున్నాయో మనకు తెలియదు, ఎలా ఉన్నాయో తెలియదు, ఏం పనిచేస్తున్నాయో మనకు తెలియదు. కానీ అలా పరమాత్మ గుప్తంగా లోపల ఉండి వీటన్నిటినీ నడిపించి చక్కగా శరీరాన్ని చక్కగా జీవన గమనంలో నడిపిస్తున్నాడు. మరి పరమాత్మ అంతటి విలువైన శరీరాన్నిచ్చి, మనస్సునిచ్చి, బుద్ధినిచ్చి, ఈ శక్తులన్నిటినీ ఇచ్చాడు గనక ఆ పరమాత్మ యందు మనస్సును పెట్టాలి, శరీరాన్ని ఆ పరమాత్మ యందు ఉపయోగించాలి, బుద్ధిని ఉపయోగించాలి. మరి అప్పుడే ఈ శరీరానికి, మరి జన్మకు సార్థకత అనేది లభిస్తుంది. మనకి లోపల గుప్తంగా ఉండి ఇన్ని నడిపిస్తున్నటువంటి స్వామి కనుక స్వామిని గోప్త అన్నారు. మరి కర్మఫలాలు మనకుంటాయి. ఆ కర్మఫలాలే ఈ సంసార చక్రాన్ని నిరంతరం, మరి మనం చేసుకున్నటువంటి కర్మఫలాలే మనం అనుభవిస్తూ ఉంటాం, జీవితాన్ని గడుపుతూ ఉంటాం. మరి సంసార చక్రాన్ని కూడా పరమాత్మ రక్షిస్తూ ఉన్నాడు. రక్షించకపోతే మనం ఇలా జీవనాన్ని గడపలేము. అటువంటి స్వామిని గోప్త అన్నారని పరాశరులు అన్నారు. గోప్త అంటే గుప్తంగా ఉండి
రహస్యంగా ఉండి సర్వరక్షకుడుగా ఉండి పరమాత్మ సర్వాన్ని రక్షిస్తున్నాడు కనుక గోప్తా అన్నారని సత్యసంధుల వారు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మనం ఈ విష్ణు సహస్రం అర్థం తెలుసుకుంటున్నాము అంటే నలుగురి మహాత్ముల యొక్క అభిప్రాయాల్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకి అందించారు. శంకరాచార్యుల వారు, మరి అట్లాగే పరాశరులు, తర్వాత సత్యసంధుల వారు, ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు, వీళ్ళ మహానుభావులు నలుగురు కలిసి అంటే ముగ్గురు కలిసి ఒక పుస్తకంలో అందించారు. ఒకరు ఒక పుస్తకంలో అందించారు. వాటిని మనం పరమాత్మ దయ వల్ల పరమాత్మ మనకు అందిస్తున్నాడు. ఏనాడో చేసుకున్న అదృష్టం వల్ల మనకి పరమాత్మ ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నందుకు మనము పరమాత్మకి సదా ఎల్లప్పుడూ మరి వినమ్రులమై ఆయన్నే స్మరిస్తూ మనం తరించాలి. గోప్తా అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి మాకు తెలియకుండా లోపల రహస్యంగా ఉండి ఇన్ని చేస్తూ ఈ శరీరాన్ని నడుపుతున్నావు, అలాగే మనస్సుని కూడా చక్కని మార్గంలో నడిపించి, బుద్ధి చెప్పినటువంటి మార్గంలో మనస్సుని నడిపించి జ్ఞాన మార్గంలో మమ్మల్ని పయనింపజేసి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ